ఎనేలేట్ చేయలేదు, డిలే చేశారు అంతే. మీరే ఉంచుకోండి సార్, ఊరుగా నూరుకెళ్ళి దేశం కాని దేశం వెళ్ళి ఇలాంటి ఒక కేసులో ఇరుక్కొని వాళ్ళు మరణశిక్ష వేసి జైల్లో ఎదురు చూస్తూ మన తప్పు కాదు అని మనకు తెలిస్తే ఆ బాధ అలా ఇలా ఉండదు కదా. ఇవాళ నిమిష ప్రియ గారు అదే బాధను అనుభవిస్తున్నారు. అందుకోసమని మన భారతదేశం ఆవిడ వెనకాతలా నిలబడాలి. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ప్రస్తుతానికి ధమార్ అనే ఏరియాలో యెమెన్లో రాత్రంతా కూర్చొని డిస్కషన్లు నడిపి మరీ పోస్ట్పోన్ చేశారు. కానీ ఎన్ని రోజులను ఆపగలుగుతాం? అయినా సరిగ్గా ప్రూఫ్స్ చూడకుండా శిక్ష చేసే లా అదేం లా? అది నాకు అర్థం కాని విషయం. జస్ట్ గట్టిగా అనుకున్న తలాల ఇంట్లో కానీ పైన కింద మొత్తం ఎతికితే ఆవిడ పాస్పోర్ట్లో పేరు చెక్ చేయండి, మీ కేసు క్లోజ్ అయిపోతుంది. కానీ మనం చెయ్యం. నిర్దాక్షణంగా ఒక ఆడపిల్ల ప్రాణాలు తీసేస్తాం. మనం చట్టం కదా చెప్తుంది మనకి. సరే ఇదంతా అయింది కదా, ప్రస్తుతానికి ఏంటి అనే డౌట్ మీకు వస్తే ఇప్పుడు ఇక్కడ 4 వ్యక్తుల చేతిలో ఇది ఉంది కంప్లీట్ గా. ఇప్పుడు ప్రైమరీగా మెహదీ అనేవాడి ఫ్యామిలీ వాళ్ళు దయతలిస్తే పర్లేదు, ఆ డబ్బులు అదొక రోగ్ ఉగ్రవాదుల గ్రూప్. అది బ్యాక్ ఛానల్స్ ద్వారా ఈ డబ్బులు కానీ మనం పంపిస్తే అది ఎక్స్టోర్షన్ కింద అయిపోతుంది. రేపు పొద్దున్న ఎవరైనా భారతీయ అటు సైడ్ వెళ్తుంటే పట్టేసుకొని లేదు మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగినా అడగొచ్చు. ఆ భయం కూడా లోపల ఖచ్చితంగా ఉంటుంది. బట్ అగైన్ మెహదీ ఫ్యామిలీకి ఒక అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ ఫౌండేషన్లో కూడగట్టలేదు. ఆ విషయాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కనికరం లేని మనుషుల్లో బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి తప్పుందని వాళ్ళకి తెలియకుండా ఉంటుందంటారా మీరు? మీరే డిస్క్రిమినేషన్ నడిచింది ఒక ఆడపిల్ల అవడం వల్ల, అది కూడా భారతదేశానికి సంబంధించిన ఆడపిల్ల అవడం వల్ల ఆవిడ ఈరోజు ఆ శిక్షను ఫేస్ చేస్తుంది. సరే యెమెన్లో ఆయన బ్లాక్ మెయిల్ ని తట్టుకుంటూ తప్పక చేసిన పని అది. ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ గుర్తించి మరి ఆ కేసు వెనక్కి తీసుకునేలా చేయాలి. ఆవిడ భారతదేశానికి వెనక్కి వాపసు రావాలి.